మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 9030083894. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారు తెలిసి చేసినా తెలియకపోయినా ఈ తప్పు చేసినట్లయితే ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. కాబట్టి ఆ యొక్క తప్పేంటి, అలాగే మీకు ఎటువంటి ఆర్థిక నష్టం కలగబోతుంది, మీరు వీటి నుంచి బయటపడాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ, అలాగే ఆప్యాయత కూడా చాలా ఎక్కువే. వీరు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి సత్తా కలిగిన వారు. అయితే గత కొన్ని రోజులుగా వీరి యొక్క గోచార ఫలితం అస్సలు బాగోలేదు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా అపజయాలు, చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఇక నీరసం, ఇక నా వల్ల కాదు అనేంత వరకు కష్టపడ్డా సరే వీరికి ఇక లాభం మాత్రం చేకూర్చడం లేదు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం రాబోతుంది. ఆ అవకాశాన్ని ఇక సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలోనే ఓ భారీ అదృష్టాన్ని పొందుకునేటువంటి అదృష్టం, అలాగే అవకాశం కూడా రాబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు. మీకు తెలియని ఇక వ్యక్తులు కానీ, లేదా తెలియని వ్యక్తుల నుంచి, లేదా తెలియని ఇక చూసుకున్నట్లయితే ఏదైనా వ్యాపారంలో కానీ మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా మీకు తెలియని వ్యవహారాల్లో కానీ ఇక జోప్యం చేసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో భారీ ధర నష్టాన్ని కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మీరు వెంటనే మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొద్ది రోజుల్లోనే మంచి ధనలాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉండబోతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటున్నారో కొంతవరకు ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, కానీ చిన్న చిన్న గొడవలు, ఇక మీ యొక్క శత్రువులు కానీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు గొడవలు రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవచ్చు. అంతేకాదు మీ యొక్క కుటుంబ సభ్యులతో, అలాగే మీ యొక్క భార్యాభర్తల మధ్య కొద్దిపాటి గొడవలు, చిన్నపాటి సమస్యలు కూడా రావచ్చు. వాటన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శిస్తే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. మీకు ఇంట్లో చికాకులు, ఇక మానసిక ఇబ్బంది, ఇక అధిక ఉద్యోగ ఒత్తిడి ఏమైనా ఉన్నట్లయితే వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం కానీ కుంకుమార్చన కానీ చేయించుకోండి. అప్పుడు మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాదు, సుఖశాంతులతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీ యొక్క మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఇక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీ యొక్క పిల్లలతో కానీ ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. అందువల్ల మీ యొక్క పని ఒత్తిడి తగ్గడమే కాదు, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఎవరిని నమ్మి కూడా మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక సహాయాన్ని చేసేటువంటి ప్రయోజనాలు చేయకూడదు. ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ, సొంత బంధువులు కానీ, వారే మీకు శత్రువులుగా మారి ఆ డబ్బులు ఎగ్గొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులను అప్పులుగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఖచ్చితంగా తప్పదు అని చెప్తే మాత్రమే మీరు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి. అంతవరకు మీరు ఇక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. అలాగే ధనుసు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, అలాగే మానసిక ఇబ్బందులు ఉండవచ్చు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే పొద్దున సాయంత్రం మర్చిపోకుండా తలస్నానం చేసిన వెంటనే ఆ యొక్క సూర్యభగవానుడిని ప్రార్థించిన తర్వాత ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క లలిత సహస్రనామాన్ని శ్రీ సూక్తాన్ని పఠించడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో ప్రతి శుక్రవారం పూట ఈ యొక్క ఉప్పు దీపాన్ని కానీ నెయ్యి దీపాన్ని కానీ దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. మీ వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క లక్ష్మీదేవి 16వ తేదీన వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో ఆ రోజు ఒక 5గురు ముత్తైదులను తీసుకొచ్చి పంచభక్ష పరమాన్నాలతో వారికి వడ్డించి పెట్టండి. అంత సాహసం అంత డబ్బులు చేయలేని లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసేటువంటి నైవేద్యాన్ని ఒక 3 ముత్తైదువులను తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టి వారి యొక్క పాదాలకు పారాణి కానీ లేదా పసుపును రాసి మంచిగా అలంకరించి పూలు పెట్టి అలాగే రవికి గుడ్డలు వారికి ఇచ్చి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఆ యొక్క నైవేద్యాన్ని వారితో తినిపించి కాసేపు మాట్లాడి సుఖశాంతులతో ఉండాలని వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారిని పంపించినట్లయితే మీ యొక్క ఆస్తియోగం అలాగే మీ యొక్క భర్త ఆరోగ్యం నిండు నూరెళ్ళు మంచిగా ఉంటుంది. అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గరలో అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాంసాహారం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అవి తీసుకున్నట్లయితే మీరు తీసుకోకపోయినా ఇంట్లో వ్యక్తులు ఎవరు తీసుకున్నా సరే ఆ యొక్క పాపం మీకు కూడా భాగమైనట్లే అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఉద్యోగ విషయంలో స్థానచలనం కోసం ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో కొన్ని రోజులు మరింత వెయిట్ చేయాల్సిందే. దీనికి గల కారణం మీకు ప్రస్తుతం ఈ యొక్క శని గోచార ఫలితాలు అసలు ఏమాత్రం బాగోలేదు. దానికి తోడు ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీ యొక్క గురుగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండబోతుంది. ఆ తరుణంలో మీరు స్థానచలనం ఆగస్టు తర్వాత నుంచి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రయత్నించి డిసెంబర్ చివరి వారంలోపు మీ యొక్క స్థానచలనం అనేది అద్భుతంగా జరగబోతుంది. ఉద్యోగంలో ఒత్తిడి, ఉద్యోగ అధికారులతో మీ యొక్క పై అధికారులతో కొద్ది గొప్ప వాగ్వాదాలు జరగవచ్చు. కొన్ని విషయాల్లో మీరు మౌనంగా ఉండడమే మంచిది. అలాగే మరింత ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క పై అధికారులకు మీరు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించండి. అక్రమంగా సంపాదించడం లేదా జూదాలు లేదా లాటరీలను నమ్ముకుంటే మాత్రం మీరు రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. మీరు పెట్టేటువంటి వ్యాపారంలో కొంతవరకు పెట్టుబడి మీ ఇంట్లో నుంచి లేదా మీ యొక్క చేతిలో నుంచి పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రతిదీ అప్పులు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాలు చేస్తే నష్టం వచ్చినట్లయితే రోడ్డున పడేటువంటి అవకాశమే కాదు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. ఈ శ్రావణ మాసంలో మీకు ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. వీటి వల్ల ధన నష్టంతో పాటు మీరు ఇబ్బందులకు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది. ధనుసు రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు సూచనలు సలహాలు తీసుకుంటే మీ యొక్క భార్య సలహాలు సూచనలు తీసుకోండి. అప్పుడే మంచి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది.